సంగారెడ్డి జిల్లా డాక్టర్ బి పాండురంగారావు యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రాజకీయ అవగాహన తరగతులు ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యాదవ్ విద్యావంతుల రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట యాదవ్ విద్యావంతుల రాష్ట్ర గౌరవ సలహాదారులు భేరి రామచంద్ర యాదవ్. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ యాదవులకు బీసీలకు విద్యా ఉద్యోగ రంగాలలో అధికారం రావాలంటే బీపీ మండల్ 40 సిఫారసులకే పోరాటం చేయాలని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో బీపీ మండల్ విగ్రహాలు పెట్టాలని అన్నారు. యాదవులు బీసీలు ఏకమై బీపీ మండల్ ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. బీపీ మండల్కు భారత రత్న ఇవ్వాలి అని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బీపీ మండల్ జయంతి వర్ధంతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా చేయాలని డిమాండ్ చేశారు. భేరి రామచంద్ర యాదవులు బీసీలు ఏకమై విద్యా ఉద్యోగ ఆరోగ్య అభివృద్ధికి రాజకీయ హక్కులకే పోరాటాలు చేయాలని అన్నారు. సంగారెడ్డి యాదవ విద్యావంతుల వేదిక సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ బి పాండురంగారావు యాదవ్ గారి నేతృత్వంలో ప్రధాన కార్యదర్శి తోకల రాజు యాదవ్ సమన్వయంతో 28 ఏప్రిల్ 2025న జిల్లా స్థాయి రాజకీయ అవగాహన తరగతులు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. సాయంత్రం 4 గంటలకు పూజా కార్యక్రమంతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ చలకాని వెంకట యాదవ్ రాష్ట్ర అధ్యక్షులు హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో యువతలో రాజకీయ చైతన్యానికి సమాజ అభివృద్ధికి విద్యావంతుల పాత్ర ఎంత ముఖ్యమో వివరించారు. తర్వాత నిర్వహించిన అవగాహన తరగతుల్లో ప్రఖ్యాత వక్తలు వివిధ అంశాలపై ఉపన్యాసాలిచ్చారు. యాదవుల చరిత్ర, సాంస్కృతిక, విద్యావంతుల పాత్రపై భేరి రామచంద్ర యాదవ్ విశ్లేషణాత్మకంగా మాట్లాడారు. ధరణి పోర్టల్, భూభారతి మరియు భూ న్యాయ సంబంధిత సమస్యలపై నాగరాజు యాదవ్ అడ్వకేట్ ప్రాసంగిక అవగాహన కల్పించారు. యాదవ సమాజంలో మూఢనమ్మకాలు నిర్మూలన, బాల్య వివాహాల నివారణ అంశంపై దుడిమెట్ల శ్రీనివాస్ యాదవ్ సమగ్ర విశ్లేషణ చేశారు. రాజ్యాంగ ప్రాముఖ్యత మరియు సమకాలీన రాజకీయాల్లో యాదవుల పాత్ర గురించి శ్రీ చలకాని వెంకట యాదవ్ విలక్షణంగా వివరించారు. కుల సంఘాల అవసరం, సమాజ సంఘటనా శక్తిపై ఆవుల వెంకటేష్ యాదవ్ భావోద్వేగంతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ సబ్ కోటా అంశంపై విజయలక్ష్మి సబ్కోట అంశంపై జయలక్ష్మి యాదవ్ మరియు బాలు యాదవ్ చక్కటి అవగాహన కల్పించారు. ఈ అవగాహన తరగతుల ద్వారా యువతలో రాజకీయ అవగాహన పెంపొందించడంతో పాటు సమాజ సేవ దిశగా కొత్త దారులు తెరుచుకుంటాయని నిర్వాహకులు తెలిపారు. పలువురు జిల్లా నాయకులు, విద్యావంతులు, యువత ఈ కార్యక్రమంలో అందెల కుమార్ యాదవ్, సంగారెడ్డి జిల్లా విద్యావంతుల వేదిక ఉపాధ్యక్షులు శివకుమార్ యాదవ్, భేరి చంద్రశేఖర్ యాదవ్ పెద్దలు, మహిళా సోదరులు, యువజన నాయకులు పాల్గొని తమ ఆశయాలను పంచుకున్నారు. సభ చివరిలో యాదవ విద్యావంతుల వేదిక నాయకులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ తరహా కార్యక్రమాలను మరింత విస్తృతంగా జిల్లాలో నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు డాక్టర్ బి పాండురంగారావు యాదవ్ తెలియజేశారు. జయలక్ష్మి గారికి, మా కుమార్ గారికి, మా మిగతా యాదవ్ బంధుమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి చిలకాని వెంకటన్న నిజంగా కూడా ఆ రోజుల్లో ఏదైతే విద్యావంతుల వేదిక స్థాపించి మరి ముఖ్యంగా ఎన్టీ రామారావు ఆయన విగ్రహం శ్రీకృష్ణుడు రూపంలో పెట్టిన పెద్ద ఉద్యమంలాగా తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ఆపడం అనేది చాలా పెద్ద ఉద్యమం ఉంది. మరి రాష్ట్ర తెలంగాణ వ్యాప్తంగా కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో అదొక పెద్ద ఉద్యమంగా లేచింది అప్పట్లో. మరి దీనికి ఏంటంటే మన అందరం కూడా ఉన్న సమయాన్ని నెలకొక మీటింగ్ ఖచ్చితంగా జరగాలి. జరిగినప్పుడే మన శిక్షణ తరగతులకు దాన్ని ట్రైనింగ్ క్లాసెస్ లాగా అన్నగా ప్రతి మనం కూడా అన్న ఏ విధంగా అయితే 13 జిల్లాల్లో పెట్టిందో మన ప్రాంతంలో మన అధ్యక్షులు మన పాండురంగారావు గారు, దీని మీద మన శివకుమార్ గారు కానీ, మన అన్న నందకుమార్ కానీ ఈ ప్రాంతంలో నెలకు మీటింగ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. మనం ఎదుగుదలకు మన యాదవుల రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలంటే ఖచ్చితంగా శిక్షణ తరగతులు ఉండవలసిందే. నెలకు సమావేశం పెట్టుకొని మరి మనం మన దశ ఎటు పోతున్నాం, మన దాంట్లో మనం ఏం జరుగుతుందంటే ముఖ్యంగా మీటింగ్ల వరకే జరుగుతుంది కానీ బయటకు పోయినాక మనం దాని గురించి ఆలోచిస్తలేము. దయచేసి ఈ మీటింగ్లు ఎవరైతే ఇంటున్నామో దాన్ని తూచా తప్పకుండా ఆచరించాలి. ఇది స్థాయి వరకు వెళ్ళాలి. గ్రామ స్థాయి వరకు వెళ్ళినప్పుడే
మన యాదవులను కలిగించినప్పుడే, మనం చైతన్యం చేసినప్పుడే మనం అనుకున్నది పెద్దలు అన్నట్టుగా, మన చిలకనన్న అన్నట్టుగా ఏదైతే విద్య, ఉద్యోగం, అదేవిధంగా రాజకీయంగా అంత చైతన్యం రావాలంటే ముందు గ్రామ స్థాయిలో యాదవులు ఐక్యం కావాలి. ఐక్యమై మనందరం మన ఆత్మగౌరవం, మన యాదవుల ఎక్కడికి చరిత్ర ఉండే రాజుల నుండి, చక్రవర్తుల నుండి, మరి ఇప్పటిదాకా బీపీ మండల్ బీహార్ ముఖ్యమంత్రిగా చేసిండు ఆయన 2 సార్లు. మరి ఆయన బీసీల కోసం ఎంతో త్యాగం చేసి గొప్ప 40 సిఫారసు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తుల కోసం మనం అందరికి తెలియాలి. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాలు వాళ్ళగా తెలుస్తున్నాయి కాబట్టి అలా కమిటీలు, సొసైటీలు పెట్టుకొని అలా వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్నారు. వాళ్ళు అదే విధంగా చైతన్యమయ్యారు. ఒక పిలిపిస్తే ప్రతి ఏరియాలో మన అంబేద్కర్ వారసులు ఎవరైతే ఉన్నారో ఆ దిగ్బంధం చేస్తున్నారు, మండలాలు కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ. మరి ఆ విధంగా ఆ చైతన్యం మనలో ఉందా? లేదు. మనం కూడా ఏం చేయాలంటే అన్నట్టుగా మన బీపీ మండలిని ముఖ్యంగా ఏ విధంగా మనం కూడా ప్రతి కాన్ఫరెన్స్ లో, ప్రతి గ్రామంలో ఆయన ఒక విగ్రహాలు పెట్టాలి, ఆయన ఒక కమిటీలు వేసుకోవాలి, ఆయన ఒక జయంతిలు, వర్ధంతిలు ప్రభుత్వం చేయాలని చెప్పేసి నిర్ణయిస్తూ, మన పెద్దలు అన్నట్టుగా ఇది శిక్షణ తరగతి కాబట్టి మనం అక్కడ ఉండి ఇందాం. సరే, ఈ కార్యక్రమానికి అందరూ వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై యాదవ్, జై యాదవ్.